అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు ప్రతి అమెరికన్ తమ టార్గెట్ అంటోంది ఇరాన్. తాము ముగింపు పలుకుతామంటూ చెప్పుకొచ్చింది. విదేశాంగ విధానానికి అమెరికా తూట్లు పొడిచిందన్న ఇరాన్ యుఎస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఇరాన్ సార్వభౌమత్వాన్ని ప్రజలను రక్షించుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఇరాన్ తెలిపింది. అమెరికా శాశ్వత పరిణామాలను అనుభవించాల్సి ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ పై వార్నింగ్ తో అమెరికాలో హై అలర్ట్ కొనసాగుతోంది. న్యూయార్క్, వాషింగ్టన్, లాస్ ఏంజల్స్ లో భద్రత పెంపు చేశారు. మతపరమైన ప్రదేశాలతో పాటు జనావాసాల్లో నిఘా పెంచారు. ఇరాన్ దాడి చేయొచ్చునన్న సమాచారంతో భద్రత పెంపు చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై యుఎస్ ఫైటర్ జెట్లతో భీకర దాడి చేసింది. ఇరాన్ పై దాడి చేసిన ఫైటర్ జెట్లు సురక్షితంగా తిరిగి వచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్లోని ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ 3 అణు కేంద్రాలపై విజయవంతంగా దాడి చేశామని ట్రంప్ తెలిపారు. అన్ని విమానాలు సురక్షితంగా ఉన్నాయని అన్నారు. అమెరికన్ వారియర్లకు ప్రెసిడెంట్ అభినందనలు తెలిపారు. ప్రపంచంలో మరే సైన్యం ఇలా చేయలేదని, ఇప్పుడు శాంతికి సమయం వచ్చిందని ట్రంప్ వెల్లడించారు. అయితే ఇటీవలే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదం దౌత్యపరంగా పరిష్కారం అవ్వడానికి అమెరికా 2 వారాల టైం ఇస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ అంతలోనే ఆ మాట చెప్పిన 48 గంటల్లోపే ఇరాన్ పై భీకర దాడికి దిగారు. ఫోర్డో అణు సామర్థ్యం ఇరాన్లోని అత్యంత రక్షణతో కూడిన అణు కేంద్రం ఇదే. ఇది ఒక పర్వతం కింద ఉంది. ఫోర్డోని ఢీకొట్టేందుకు అమెరికా B-2 బాంబర్లను ఉపయోగించిందని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. ఫోర్డో అణు కేంద్రంలో దాదాపు 3000 సెంట్రిఫ్యూజన్లను ఉంచగల సామర్థ్యం ఉంది. వైమానిక దాడులను ఎదుర్కొనే సామర్థ్యంతో దీనిని నిర్మించారు. 2009లో కొన్ని విదేశీ నిఘా సంస్థలు ఈ ప్లాంట్ వివరాలను బహిర్గతం చేశాయి. ఫలితంగా ఇరాన్ అధికారికంగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ దీనిని బహిర్గతం చెయ్యక తప్పలేదు. నటాంజ్ అణు సామర్థ్యం టెహ్రాన్ కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక యురేనియం నిల్వ కేంద్రం. ఈ కేంద్రం ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులకు గురైంది. 50,000కు పైగా సెంట్రిఫ్యూజలను ఇది నిర్వహిస్తోంది. చాలా కాలంగా అంతర్జాతీయ ఆందోళనకు కేంద్ర బిందువుగా నిలిచింది. వైమానిక దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు దీనిని భూగర్భంలో నిర్మించారు. ఇస్ఫహాన్ అణు కేంద్రం 1984లో చైనా సహకారంలో ఇస్ఫహాన్ సైట్ ఏర్పడింది. టెహ్రాన్ కు ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలో ఈ కేంద్రం ఉంది. ఇది చైనా పరిశోధన రియాక్టర్లు, ప్రయోగశాలకు నిలయంగా ఉంది.
ఇరాన్ అణు కార్యక్రమాలలో ఈ అణు కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ యురేనియం మార్పిడి కేంద్రం, అణు ఇంధన తయారీ కర్మాగారం ఉన్నాయి. صهیونی یک اشتباه بزرگی کرده، یک جنایت بزرگی رو مرتکب شده و باید مجازات بشه و داره مجازات میشه. همین حالا داره مجازات میشه. مجازاتی که ملت ایران و نیروهای مسلح ما برای این دشمن خبیث انجام دادن و دارن انجام میدن و برای آینده برنامه دارن مجازات سختی است و او رو دچار ضعف کرده. همینی هم که دوستان آمریکاییش وارد صحنه میشن و حرف میزنن نشانه ضعف و نشانه ناتوانی صهیونی.